సర్లే ఏడకో కొంటానులే. నిజంగానే కొంటావా? నిజంగానే కొంటానే. ఎంతలో కొంటావు? కొంటానని చెప్పేనా? చెప్పావు. చిన్నది కొనేస్తే నువ్వు పట్టే అంత పెద్దది కొంటా. డబుల్ డోర్ కావాలి. సరిగ్గా సంకలో ఉన్నావు, పేక పిసికి సంకప్ప చెప్తున్నా. వద్దు, కార్తీక మాసంలో పెళ్ళాలను ఏమన్నా చేస్తే పైకి వెళ్ళాక శివుడు త్రిశూలంతో పడుతాడు. దా పడుకుందాం. పడుకునే ముందు పాయింట్ క్లియర్ చేయవే. ఏంటి? ఫ్రిడ్జ్ కొన్నానే కదా కార్తీక మాసం అడ్డు చెప్పి అన్నిటికి కటింగ్ చేసావు. అవును. ఇప్పుడు కొంటానన్నాను కదా, కార్తీక మాసానికి కటింగ్ చేయించా? అసలు ఈ భూమి మీద మా కోసం ప్రాణాలు ఇచ్చేవంటే కోళ్ళు, మేకలు, చేపలు, రొయ్యలే. వాటికి పునర్జన్మ ప్రసాదించాలంటే మేము పస్తులు ఉండకూడదు. ఫ్రిడ్జ్ నా కోరిక, పూజ దేవుడి కోరిక. ఒక్కసారి కమిట్ అయితే ఎవరి మాట వల్ల అస్సలు ఉండకూడదు దేవుడి విషయంలో. అంటే ఫ్రిడ్జ్ ఫిక్స్, కార్తీక మాసం ఫిక్సా? ఇన్ని నెలలు నాన్ వెజ్ తిని మసాలాలు నషాలాలకి మొహం మేకలా తయారైంది. ఈ 1 month అన్న వెజ్ తింటే మళ్ళీ మనిషి మొహం వస్తుంది. దా పడుకుందాం. మొత్తానికి నువ్వు అనుకున్నది చేస్తావే. అమ్మాయి గారు, ఆంటీ గారు మంచి స్పీడ్ లో ఉన్నారండి. అలా ఇవి చెప్పేస్తానండి. రే, నిదానమే ప్రధానం రా మైదానం. సామెతలు ఫాలో అవరా, జీవితం సాఫీగా ఉంటుంది. ఆలస్యం అమృతం విషయం. ఇది కూడా సామెతే. ఇది ఎప్పుడు ఫాలో అవ్వాలి? ఆంటీ గారు పెళ్లి కొప్పుకున్నప్పుడు. సామెతకి సింక్ అయింది. ఏంట్రే లవ్ లో పడ్డావా? చాటింగ్ లోకి చెత్త వారం కళ్ళు జోడు వేసుకుని చూసినట్టు అంత కరెక్ట్ గా వెళ్ళే చెప్పారండి బాబు. నీ టైపింగ్ స్పీడ్ మొహంలో ఈ మోజీలు చూస్తే తెలిసిపోద్దులే. బా, అమ్మాయితో కాదు ఆ. ఆంటీతో. నెక్కరిప్పి నిలబెట్టి కొడతాడు అలా ఆయన. హలో, మా ఆంటీ గారికి ఇంకా పెళ్లి కాలేదు, ఒంటరి. అందుకేనా నువ్వు ఈ తొందర పని మొదలెట్టు? కాదు, ఆవిడ జీవితంలో వచ్చిన వాళ్ళందరూ మోసం చేసి వెళ్ళిపోతున్నారు కానీ ఆవిడ బాధ్యతను మాత్రం ఎవరు మోయట్లేదు. అందుకని నేను ఉద్ధరిద్దాం అనుకుంటున్నా. కిళ్ళి కొట్లు ₹1 ఉద్దరు కూడా దొరకదు, నువ్వు ఉద్దరుతావా? నీ ఇద్దరు మాత్రం లేదు చంపేస్తాను. ఏం చేయమంటారండి? అమ్మాయిలు అడుగుతుంటే ఆస్తులు అడుగుతున్నారు. అదే మా ఆంటీ గారు అయితే అనురాగం, ఆత్మీయత అడుగుతున్నారు. నేను ఆస్తులు పంచలేను కాబట్టి ఆత్మీయతను పంచాలనుకుంటున్నాడు ఆంటీ గారికి. ఆంటీ లవర్ ఓకే, స్పెసిఫిక్ గా ఈ గారేంటి? రెస్పెక్ట్. లేడీస్ కి రెస్పెక్ట్ ఇవ్వాలా? రెస్పెక్ట్ తో పాటు రైస్ ప్యాకెట్ కూడా కొనివ్వాలి, లేదంటే ఆంటీ గారు నిన్ను ఒంటరి చేసి వెళ్ళిపోద్ది. అదే కొంచెం భయంగా ఉంది. ఎందుకు? ఆంటీ గారికి ఓ వింత రోగం ఉంది. అనుకున్నా ఆరోగ్యం బాగుంటే నీతో ఎందుకు చాటింగ్ చేస్తుందని. వింత రోగం శరీరానికి కాదు, మైండ్ కి. మైండ్కి వచ్చిన మైదా రోగం ఏముంది? మతి మార్పు. అసలైందే ఉంది. అదే నా భయం. ఆంటీ గారు ఎవరిని లవ్ చేసినా సరే మర్చిపోయి మళ్ళీ ఇంకొకరిని లవ్ చేస్తుంటారు. ఈ దిక్కుమాల లవ్ స్టోరీకి నువ్వు హెల్ప్ చేస్తావా? టైం పాస్ అవ్వట్లేదు బా, అందుకే టైపింగ్ చేయిస్తున్నా. టు బి కంటిన్యూడా? కాలమే నిర్ణయించాలి. సౌజీ, పోయే కాలం వచ్చింది. సౌజీ, మనం అర్జెంటుగా ఫ్రిడ్జ్. జస్ట్ అట్లా చూస్తున్నాం అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్లు వేసుకోవడానికి వాటిలోకి ఉండాలి కదా. అని ఒకటి It'll be a war. ఇది కనిపెట్టింది. అరే రండి రా, తీసుకురండి రా.